హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బిట్స్ అనేటి వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి టాపిక్లో మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ నెట్వర్క్స్ అనే ఒక టాపిక్ అనేది మనకి సిలబస్లో పార్ట్ బిలో ఉంది ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి టోటల్గా మీకు ఈ టాపిక్ సంబంధించినటువంటి టోటల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సబ్ టాపిక్తో సహా పూర్తిగా నేను మీకు బిట్స్ అనేటివి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూసినట్లయితే ఖచ్చితంగా మీరు రేపు డిజిటల్ ఎగ్జామ్ పోస్ట్లో ఖచ్చితంగా కొన్ని బిట్స్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది నన్ను బిట్స్తో ఆన్సర్స్తో పాటు మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అడిగారు. వాళ్ళకి ఈ వీడియోలో నేను బిట్స్ విత్ ఆన్సర్స్తో పాటుగా కింద వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూసినట్లయితే మీకు రేపు ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా కొన్ని బిట్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. ఈజ్ పర్మిటెడ్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. నేను 1 minute అనేది ఇలాగే ఉంచుతాను, మీరు చూసుకోండి. ఓకే, సెకండ్ బిట్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ద రూట్ పాయిజనింగ్? ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్. ఇట్ డిస్క్రైబ్స్ వెన్ ఏ రోటర్ సెట్స్ ది మెట్రిక్ ఫర్ ఎ డౌన్ లింక్ టు ఇన్ఫినిటీ. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది, మీరు చదువుకోండి. ఒక 15 seconds అనేది ఇలాగే ఉంచుతాను. థర్డ్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ RIPv2? ఆన్సర్ వచ్చేసి మనకి సి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఇట్ హ్యాస్ ద సేమ్ టైమర్స్ యాజ్ RIPv1. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనకి ఇక్కడ ఉంది, మీకు చదువుకోండి. ఫోర్త్ బిట్, విచ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ మైట్ నాట్ రిక్వైర్ మల్టిపుల్ రౌటింగ్ ప్రోటోకాల్స్? ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్, వెన్ ఏ న్యూ లేయర్ టు ఓన్లీ స్విచ్ ఈజ్ యాడెడ్ టు ద నెట్వర్క్. ఎక్స్ప్లెనేషన్ కూడా కింద మీకు ఇక్కడ ఉంది, మీరు చూసుకోండి. ఫిఫ్త్ బిట్, విచ్ 2 routing protocols can be restricted into OSPF by Cisco? ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్, RIPv2 అండ్ IPEIGRP. ఆన్సర్ సి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి IPEIGRP RIPv2 దీస్ కెన్ బి రిస్ట్రిక్టెడ్ ఇంటూ OSPF by Cisco. ఎక్స్ప్లెనేషన్. సిక్స్త్ బిట్, which is a reason for avoiding doing route distribution on 2 routers between same 2 routing domains? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్, రూటింగ్ ఫీడ్బ్యాక్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఉంది, మీరు చూసుకోండి. సెవెంత్ బిట్, వాట్ డూస్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ర్యాంక్? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్, రౌటర్ రిలయబిలిటీ. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఉంది, మీరు చూసుకోండి. ఎయిత్ బిట్, విచ్ ప్రోటోకాల్ మెయింటైన్స్ నైబర్ అడ్జైసెన్స్? ఆన్సర్ వచ్చేసి మనకి సి ఫ్రెండ్స్, RIPv2 ప్రోటోకాల్. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మీరు చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ అనేది 15 seconds అలాగే ఉంచుతాను. నైన్త్ బిట్, విచ్ ఈజ్ రౌటింగ్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్స్ ది డిఫ్యూజింగ్ అప్డేట్ అల్గారిథం? ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్, EIGRP. ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఉంది, మీరు చదువుకోండి. 15 seconds ఉంచుతాను. 10th బిట్, which protocol should you select if the network diameter is more than 17 hops? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్, RIPv2 ఆన్సర్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కింద ఉంది, చూడండి. 11th బిట్, ఇన్ ఏ cryptography, what is the cipher?
ఆన్సర్ వచ్చేసి ఏ. అల్గారిథం ఫర్ పర్ఫార్మింగ్ ఎన్స్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నన్. సో దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి నన్ ఫ్రెండ్స్ 11th బిట్కి ఆన్సర్ ఏ. సెకండ్ బిట్, ఇన్ ఏ అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ద ప్రైవేట్ కీ ఈజ్ కెప్ట్ బై ఆన్సర్ బి రిసీవర్. ఆన్సర్ బి వచ్చేసరికి రిసీవర్. సో దీనికి ఏమి ఎక్స్ప్లెనేషన్ అనేవి ఉండవు ఫ్రెండ్స్, కొన్ని బిట్కి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, ఇవి నార్మల్ బిట్స్, కొన్నిటికి ఉండవు ఎక్స్ప్లెనేషన్స్ అనేటివి. సో ఎక్స్ప్లెనేషన్ ఉండే వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను, చూపిస్తాను. సో థర్డ్ బిట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అల్గారిథం ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ అసిమెట్రిక్ కీ ఇన్ క్రిప్టోగ్రఫీ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సి ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ కోడ్ బుక్ అల్గారిథం, ఆన్సర్ సి. ఫోర్త్ బిట్, ఇన్ ఏ క్రిప్టోగ్రఫీ ది ఆర్డర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ మెసేజ్ ఈజ్ రీఅరేంజ్డ్ బై. ఆన్సర్ వచ్చేసి ఏ ట్రాన్స్పోజిషనల్ సైపర్స్. ఆన్సర్ ఏ ట్రాన్స్పోజిషనల్ సైపర్స్. వాట్ ఈస్ ద డేటా ఎన్స్క్రిప్షన్ స్టాండర్డ్ DES. ఆన్సర్ ఏ బ్లాక్ సైపర్. Cryptanalysis is used. Answer A, to find some insecurity in a cryptographic scheme. Seventh bit, which one of the following is a cryptographic protocol used to secure HTTP connection? Answer B, transport layer security, TSL. Voice privacy in GSM cellular telephone protocol is provided by. Answer A, A5/2 cipher. Ninth bit, EI-GAMAL encryption system is. Answer B, asymmetric key encryption algorithm. 10th bit, cryptographic hash function takes an arbitrary block of data and returns. Answer వచ్చేసి ఏ ఫ్రెండ్స్, ఫిక్స్డ్ సైజ్ బిట్ స్ట్రింగ్. సో ఫ్రెండ్స్, నేను టాపిక్ వైజ్గా మీకు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఎవ్రీ టాపిక్స్లో మీకు 10 or 15 బిట్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఇది నెక్స్ట్ టాపిక్లో అంటే కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన దాంట్లో ఇంకో సబ్ టాపిక్లో మనం మళ్ళీ ఫస్ట్ బిట్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్ కెన్ సెండ్ ఓవర్ ఏ TCP కనెక్షన్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్ ఇన్. ఆన్సర్ ఈస్ ఏ పర్సిస్టెంట్ HTTP. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఉంది మీకు. సో మీకు కనిపిస్తుంది కదా క్లారిటీగా, ఇక్కడ చూసుకోండి. సో సెకండ్ బిట్, HTTP ఈజ్ ఏ ప్రోటోకాల్. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్, అప్లికేషన్ లేయర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే మనము HTTP వర్క్స్ ఆన్ అప్లికేషన్ లేయర్. థర్డ్ బిట్, ఇన్ ద నెట్వర్క్ HTTP రిసోర్స్ ఆర్ లొకేటెడ్ బై. ఆన్సర్ ఏ యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. ఆన్సర్ ఏ యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి దీనికి HTTP రిసోర్స్ ఆర్ లొకేటెడ్ బై యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. దీని ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్, HTTP client request by establishing a dash connection to particular the server. Answer B దీనికి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఎక్స్ప్లెనేషన్, HTTP client request by establishing TCP connection to a particular on the server. So fifth bit, in HTTP pipelining. Answer A friends, multiple HTTP requests are sent on a single TCP connection without waiting for the corresponding responses. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఉంది. సో మీరు చూసుకోండి. కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అనేవి నేను అంటే స్మాల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటే నేను చెప్తున్నాను, లేకపోతే చాలా లెంత్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటే నేను మీకు 15 minutes టైం ఇస్తున్నాను, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. FTP server listens for connection on port number. Answer B 21. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి 21 is the port number of FTP.
7th bit. In FTP protocol, client contacts server using dash the transport protocol. ఆన్సర్ వచ్చేసి ఏ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి క్లయింట్స్ కాంటాక్ట్స్ సర్వర్ యూజింగ్ TCP యాజ్ ద ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ ఇది. సో 8th bit. In which mode FTP the clients initiates both control and data connections? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్, పాసివ్ మోడ్. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనకి ఇన్ పాసివ్ మోడ్ ద క్లయింట్స్ ఇనిషియేట్ బోత్ ద కంట్రోల్ అండ్ డేటా కనెక్షన్స్. సో 8th bitకి ఎక్స్ప్లెనేషన్ ఇది. 9th bit. ది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈజ్ బిల్ట్ ఆన్. ఆన్సర్ వచ్చేసి సి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి FTP ఈజ్ బిల్ట్ ఆన్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. 10th bit. ఇన్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ డేటా ట్రాన్స్ఫర్ కెన్ బి డన్ ఇన్. ఆన్సర్ వచ్చేసి మనకి డి ఆల్ ఆఫ్ ద మెన్షన్డ్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్ కెన్ బి డన్ ఇన్ ఏ స్ట్రీమ్ బ్లాక్ కంప్రెస్డ్ మోడ్స్. దీని ఎక్స్ప్లెనేషన్. సో మళ్ళీ ఫస్ట్ బిట్. సో మళ్ళీ ఇది న్యూ టాపిక్లోకి మనం వచ్చాము. సో మళ్ళీ ఫస్ట్ కానీ ఇంకో టాపిక్లో ఫస్ట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. విచ్ మెథడ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ సర్వర్ సాకెట్ క్లాస్? ఆన్సర్ బి పబ్లిక్ సాకెట్ యాక్సెప్ట్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. సో సెకండ్ బిట్. విచ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ datagram socket class is used to create datagram sockets binds it with the given port number? Answer వచ్చేసి B datagram socket in port int address. దాని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కింద మీకు ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, చెక్ చేసి చూసుకోండి మీరు. సో ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది సింపుల్, అంటే స్మాల్గా ఉంటే నేను చెప్తున్నాను, ఒకవేళ లెంతీగా ఉంటే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోండి మీరే. థర్డ్ బిట్. ది క్లయింట్ ఇన్ సాకెట్ ప్రోగ్రామింగ్ మస్ట్ నో విచ్ ఇన్ఫర్మేషన్? ఆన్సర్ సి బోత్ IP అడ్రస్ అండ్ ఆఫ్ సర్వర్ పోర్ట్ నెంబర్. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం, ద క్లయింట్ ఇన్ సాకెట్ ప్రోగ్రామింగ్ must know IP address of server. So next bit. The URL collection class can be used to read and write the data specification referred by the URL. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ ఫ్రెండ్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఏ ట్రూ. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, చూడండి. 15 minutes వెయిట్ చేస్తాను, 15 seconds వెయిట్ చేస్తాను. సో 5th bit. Datagram is basically by an information but there is no guarantee of its content arrival on arrival time. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగారు. ఆన్సర్ ఈజ్ ఏ ట్రూ. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. సో 6th bit. TCP, FTP, Telnet, SMTP, POP, ETC are examples of. ఆన్సర్ సి ప్రోటోకాల్స్. ఎక్స్ప్లెనేషన్, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉంది, చూసుకున్నారా. వాట్ డస్ ద java.net ఆర్ int addresses క్లాస్ రిప్రజెంట్స్? ఆన్సర్ బి IP అడ్రసెస్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ద java.net internet addresses class represents by IP address. 8th bit. The flush method of the print stream classes flushes any uncleared buffers. సో ఆన్సర్ వచ్చేసి ఏ ట్రూ. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది, చూసుకోండి. సో 9th bit. Which classes are used for the connection less socket programming? సో ఆన్సర్ వచ్చేసి దీనికి సి ఫ్రెండ్స్, బోత్ డేటాగ్రామ్ సాకెట్ అండ్ డేటాగ్రామ్ ప్యాకెట్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కింద ఉంది. సో వెయిట్ చేస్తాను, 15 seconds చూడండి ఫ్రెండ్స్ మీరు. 10th bit. In int address classes, which method returns the host name of the IP addressing? సో ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్, పబ్లిక్ స్ట్రింగ్ గెట్
హాస్ట్ నేమ్. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఉంది. సో మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. సో మళ్ళీ ఇది నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్. సో కుకీస్ వర్ ఒరిజినల్లీ డిజైన్ ఫర్ ఆన్సర్ బి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. సో మీరు క్లారిటీగా చూసుకోండి. 15 seconds వెయిట్ చేస్తాను. సో సెకండ్ బిట్, కుకీస్ మ్యానిపులేషన్ ఈజ్ డన్ యూజింగ్ విచ్ ప్రాపర్టీ. సో ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, దీనికి కుకీ ప్రాపర్టీని యూజ్ చేసుకొని కుకీని మ్యానిపులేషన్ చేస్తాము. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో చూసుకొని 15 seconds అనేది వెయిట్ చేస్తాను. సో థర్డ్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ కుకీస్ నేచర్. ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్, ట్రాన్సియంట్. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఉంది, చూడండి. సో కుకీస్ దీనిని ఓకే. ఫోర్త్ బిట్, విచ్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్టెండ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ ఏ కుకీ. ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్, మ్యాక్సేజ్. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఉంది. సో 15 seconds వెయిట్ చేస్తాను, మీరు చూసుకోండి. ఫిఫ్త్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫైన్స్ ది కుకీ విజిబిలిటీ. ఆన్సర్ వచ్చేసి డి, ఆల్ ద మెన్షన్డ్. సో ఆల్ ఆఫ్ ద మెన్షన్డ్. సో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి మనకి కుకీస్ విజిబిలిటీ ఈ స్కోప్డ్ బై డాక్యుమెంట్ ఒరిజినల్ యాజ్ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్ ఆర్ అండ్ ఆల్సో డాక్యుమెంట్ పాత్. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ ఇది. సిక్స్త్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ టు కాన్ఫిగర్ ది స్కోప్ ఆఫ్ ద కుకీ. సో ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్, నన్ ఆఫ్ ద మెన్షన్. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఉంది. సో ద కుకీ విజిబిలిటీ స్కోప్ ఈజ్ కాన్ఫిగరబుల్ త్రూ ద కుకీ అట్రిబ్యూట్స్ పాత్ అండ్ డొమైన్. సో సెవెంత్ బిట్, హౌ కెన్ యూ సెట్ ఏ కుకీ విజిబిలిటీ స్కోప్ టు లోకల్ స్టోరేజ్. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్, స్లాష్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ పూర్తిగా ఉంది. సో మీరు చూసుకోండి. 15 seconds వెయిట్ చేస్తాను. ఎయిత్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బూలియన్ కుకీ అట్రిబ్యూట్. ఆన్సర్ వచ్చేసి బి, సెక్యూర్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. 15 seconds వెయిట్ చేస్తాను. ఓకే. నైన్త్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కాన్సిక్వెన్స్ ఆఫ్ నాట్ ఇంక్లూడింగ్ కామర్స్ ఆర్ వైట్ స్పేస్ ఇన్ ద కుకీ వాల్యూ. ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్, దీనికి ఎన్కోడర్ యూఆర్ఏ కాంపోనెంట్. సో 9th బిట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఉంది. సో మీరు ఇక్కడ చూడండి. 15 seconds వెయిట్ చేస్తాను. ఫ్రెండ్స్ 10th బిట్, వాట్ ఈజ్ ద కాన్స్టెంట్ ఆన్ ద డేటా పర్ కుకీ. సో ఆన్సర్ వచ్చేసి సి, 4 KB. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ ఇది చూడండి. 10th బిట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను మీకు ఈ వీడియోని ఎన్ని వరకు క్లారిటీగా చూస్తారు కదా మీరు ఫ్రెండ్స్. సో మీరు చాలామందిని అడగడం ద్వారా నేను ఈ విధంగా మీకు విత్ ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇస్తూ వచ్చాను, మీకు చూపిస్తూ వచ్చాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గన్ సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు నేను కింద లింక్లు అనేది ఇస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.